వల్ల యువత అంతా కూడా నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ నుండి ఈ యువత అంతా కూడా బయటపడి మంచి ఆరోగ్యంతో, శరీర ఆరోగ్యంతో క్లాస్మేట్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరిని చూసి మేము అందరూ అబ్జర్వ్ చేద్దాము. ఏదో ఒక దాంట్లో చిన్నగా ఉన్నప్పుడు బాగా క్రికెట్ ఆడేటోరు, తర్వాత తెలంగాణ అన్ని కార్యక్రమాల్లో ముందు నుంచి చురుగ్గా ఉండి ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంటుండే. ఇలా యువకుల లోపల విద్యార్థులు ఏదో ఒక ఫిట్నెస్ చేయాలంటే ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, స్పీడ్ వాకింగ్ కానీ ఇలాంటివి చేస్తే మన శరీరం కూడా మన ఫ్రీగా ఉంటుంది, శరీరం దారుఢ్యం పెరుగుతుంది. మనసు మన కంట్రోల్లో ఉండాలంటే మనం రన్నింగ్ చేయాలి, శారీరకంగా కొన్ని వర్కౌట్స్ చేయాలి. కాబట్టి ఇట్లాంటి చేయడం కొరకు అవేర్నెస్ పెంచడానికి సిద్దిపేట రన్నర్స్ మనందరికీ కూడా మన తెలంగాణకే గర్వకారణంగా భావిస్తూ ఒకసారి రాజుగారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన మిర్దోడి రన్నర్ అసోసియేషన్ నుంచి గొట్టం బైరన్న గారి మాట్లాడవలసిన గ్రామ పెద్దలకు మరియు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా పూణే నుంచి బారామతి వరకు 100 కిలోమీటర్లు ఆల్టర్ రన్ విజేత పాల్గొన్నటువంటి చిన్నారి విద్యార్థులకు, అదేవిధంగా గ్రామంలోని పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ మిర్దోడి మండల కేంద్రంలో దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి విరివిగా రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన మిర్దోడి మండల కేంద్రం నుంచి మన ధర్మవరం 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు ఇంతకు మించి మేము పరిగెత్తడం లేదు. కేవలం కాసరాజు స్ఫూర్తి వల్ల ఇలా మేము 25 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు రెగ్యులర్గా ఉరుకుతున్నాం. అంటే అది కేవలం కాసరాజు స్ఫూర్తితోనే. ఈ ఒక్క ఊర్లోనే కాదు, అదేవిధంగా ఈ ప్రభావంతో అందులో మొన్న జరిగినటువంటి ఆత్మహత్య కార్యక్రమంలో మన సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళ పాలకవర్గం మొత్తం కూడా అసలు అనేక రకాలుగా ముందుకు పోతున్నారు. అదేవిధంగా అలవాల ఇట్లా మండల స్థాయిలో దాదాపు చాలామంది ఒక 100 మంది వరకు ఏంది అసలు మాత్రం ఎవరి కోసం, ఇది మన ఆరోగ్యం కోసమే కదా అనే ఉద్దేశంతో చాలామంది ముందుకు వస్తారు. దీని అంతటికీ స్ఫూర్తి మాత్రం కాసరాజు చంద్రశైలు, లింగాల నరసింహులు కానీ వీళ్ళందరి స్ఫూర్తితోనే ఈరోజు మేము ముందుకు పోతూ ఉన్నాం. అంత దూరం వెళ్ళి ఎవరి కోసం పోతుండు, ఎందుకు పోతుండు, ఆయనకి ఏమైనా వస్తుందా అనేది అంటే అట్లా వస్తున్నది ఏం లేదు. కాకపోతే మనం ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. గతంలో చూసుకున్నట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్లో మన మిర్దోడి మండల కేంద్రం అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామని చెప్పి, అంటే ఇంకా కూడా ఇంత పోతున్నప్పుడు, ఇంత యాక్టివ్గా పాల్గొంటున్నప్పుడు కూడా గత పోలీస్ రిక్రూట్మెంట్లో పక్క గ్రామాలలో ఒక్కొక్క ఊరు నుంచి 10 మంది, 5 మంది, 6 మంది పోలీస్ కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా అవుతుంటే మన మిర్దోడి మండల కేంద్రం నుంచి ఒకరు కూడా, 2 కూడా కాదు. దీనికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. కార్యక్రమానికి ముఖ్య అతిథి అంటే అసలు నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాల క్రితము మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తుండే రాజన్న. అలాంటి రాజన్న పూణే టు బారామతి 100 కిలోమీటర్లు అంటే నేను నిన్నమ్మని తెచ్చిస్తే గంటగానే ముక్తాడా, అదేంటంటే చాలామంది నేతాలు చేశారు. అన్న మీరు రేపు రండి, మా ఊళ్ళో కార్యక్రమం ఉందని చెప్తే చాలామంది కూడా నేను మెసేజ్ చేసిన. నిజంగా చెప్పాలంటే మాటలు వస్తలేవు. ఎందుకంటే మమ్మల్ని మోటివేషన్ వ్యక్తి 100 కిలోమీటర్లు దొరికిందా అంటే ఇప్పటికీ నమ్మశక్యం కాదు. ఎందుకంటే మనము ఇక్కడ నుంచి జేపీఎస్ పోవాలంటే 3 గంటల 4 గంటల బస్సులో ఉంటాం. అటువంటిది నిద్రపోతాం, ఎప్పుడు వస్తుందరా జేపీఎస్ అని. అటువంటిది అన్నను ఉరికినవా నిజంగానే అంటే నేను అన్న ఫోన్ చేసిన, అరే 14 గంటలు పట్టిందిరా, 14 గంటలు ఉరికినా అంటే చాలా సంతోషం అనిపించింది. అలాంటి వ్యక్తి మా మిర్దోడి ముద్దుపీట ఉండడం కూడా మాకు చాలా, అంటే ఇప్పుడున్న యువత చాలా ఇప్పుడు అలిగా కన్నట్టుగా డ్రగ్స్ బారిన పడుకుంటా యువత చెడిపోతున్నారు. అలాంటిది అన్నకేం రాకుండా నేను ఫిట్గా ఉండాలి, మనం ఫిట్గా ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే శరీర దృఢత్వాన్ని తెలుసుకుంటాం. కాబట్టి అలాంటి రాజన్న మా మిర్దోడి మండలానికే కాదు, సిద్దిపేట జిల్లా రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సిద్దిపేటలో కావచ్చు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి రన్లు ఎన్నో చేసిండు. మాకు కూడా చాలా గర్వకారణం. ఇంకా ఎంత చెప్పినా మాకు తక్కువే. మేము కూడా అన్న ఇప్పుడు కిలోమీటర్ దొరికితే నాకు దమ్ము వస్తుంది. అలాంటివి 100 కిలోమీటర్ దొరికినాం అంటే చాలా చాలా సంతోషం అన్న. అలాగే మేము కూడా ఈ మా పాలకవర్గం కావచ్చు, మిర్దోడి యూత్ కూడా మొత్తంలో ఇంతమందిని మీరు దాదాపుగా ఊళ్ళో మార్నింగ్ లేవగానే కనీసం ఒక 20 మంది రన్నర్స్ తయారయ్యారన్న. వాళ్ళందరికీ మీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారంటే చాలా గర్వకారంగా తెలియజేస్తూ మరొకసారి మా మిర్దోడి ముద్దుపీట కాసరాజన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం మిర్దోడి మండల వ్యాప్తంగా యాంటీ డ్రగ్స్ పేరు మీద కమలాకర్, నేను, తర్వాత మన సభ్యులందరూ, మిర్దోడి రన్నర్స్, తర్వాత సిద్దిపేట రన్నర్స్ సభ్యులందరూ, మిర్దోడి యూత్ అంతా కూడా, మిర్దోడి మండల యూత్ అంతా కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టినాం.
ఇదే స్టేజ్ మీద మాట్లాడుకున్నాం ఆ రోజు. మనోళ్ళు చాలామంది వచ్చారు ఆ రోజు. ఇదే స్టేజ్ మీద తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయనే బార్డర్లో 100 కిలోమీటర్లు పరిగెత్తిండు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ పదే పదే చెప్తూ వచ్చిన ఇక్కడ ఇదే స్టేజ్ మీద మాట్లాడినాం మనం రోజు. కాబట్టి ఆయన 100 కిలోమీటర్లు పరిగెత్తినప్పుడు మనమెందుకు పరిగెత్తొద్దు, మనమెందుకు ఆలోచన చేయొద్దు అని చెప్పి ఒకే ఒక ఆలోచనతోని ఆ రోజు మనసులో పెట్టుకొని తీసుకొని అవకాశం ఉన్న రోజు 3 గంటలకి లేచి కొద్దిగా టైం బిజీ ఉన్నాడు 10 గంటలకు కూడా రన్నింగ్కి పోయి ప్రాక్టీస్ చేసినటువంటి రోజులున్నాయి ఈ మధ్యకాలంలో గత 3-4 నెలలుగా. ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా 100 కిలోమీటర్స్ ఈత దొక్కాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను పూణేకు పోవడం జరిగింది. అక్కడ మంచి ఆతిథ్యం దొరికింది. మహారాష్ట్రలో చాలామంది మిత్రులు ఎంకరేజ్ చేస్తూ మనల్ని ముందుకు సాగించారు. అది చాలా అద్భుతమైనటువంటి పరుగు. ఒక మనిషి పరిగెత్తడానికి మానసికంగా శారీరకంగా ప్రిపేర్ అయి ఉండాలి, కానీ బట్టలో షూ పైసలు కాదు. మనం ముందుకు పోతూ ఉంటే ధరినప్పుడు బైరన్న నేను కానిస్టేబుల్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటిమి. ఒకరోజు 5 కిలోమీటర్ల స్పీడ్ పరిగెత్తి మళ్ళీ 3 రోజులు రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే మాకు మన శరీరాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, శరీరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, శరీరం రేపు పొద్దుటికి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే విషయం తెలియదు మాకు. అటువంటి కోణంలో ఇద్దరం ఒక లక్ష్మీనారాయణ గేటు, ఆ తర్వాత ఆరపల్లి, ఒకరోజు ధర్మం దాకా పోయి వచ్చేసి ఒక ఛాయ్ తాగి ఆ రోజు భోజనం చేసి పడుకుంటే మళ్ళీ 3 రోజులకు మాకు ఈ బొక్కలు నొప్పులు ఒప్పు. అటువంటిది ఈరోజు ప్రతిరోజు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పరిగెత్తినా శరీరం మళ్ళీ తెల్లారికి రెడీ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మన క్రమశిక్షణతో పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చు. నేను పూణే టు బారామతి పోవడానికి నాకు రోజు నాతో పాటు నా వెన్నంటి ఉంటూ మా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతిరోజు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళతో పాటు నేను ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగినాం. కాబట్టి ఈ యొక్క అది ఆ విజయం సాధ్యమైంది. కాబట్టి మీరు కూడా చిన్న పిల్లలుగా ఉన్నారు. మనం ఒక మనిషి 100 కాదు 200 కిలోమీటర్లు పరిగెత్తవచ్చు. కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. కానిస్టేబుల్గా పరిగెత్తినప్పుడు, కానిస్టేబుల్ కోసం పరిగెత్తినప్పుడు ఆ పరుగు మరింత కొంత మాకు సూచన దొరికితే, ఆ రోజు మాకు కొంత గైడెన్స్ దొరికితే మేము ఈరోజు ఏదో కానిస్టేబుల్ ఉద్యోగమో లేకపోతే డ్రెస్ కోడ్ ఉద్యోగం లాంటి ఉద్యోగం అయితే మాకు దొరుకుతుండే, కానీ ఆ రోజు మాకు అవగాహన. కాబట్టి మేము ఆ రోజు నుంచి తదనంతరం శారీరకంగా మిరుదొడ్డి భూమే, మిరుదొడ్డి గడ్డనే స్పోర్ట్స్కు పురిటిగడ్డ, స్పోర్ట్స్కు పుట్టినీళ్ళు. ఇక్కడ నుంచి ఎంతోమంది బ్యాడ్మింటన్ తర్వాత వాలీబాల్ ప్లేయర్స్ ఎంతోమంది ఇక్కడ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళగలిగారు. కాబట్టి అదే స్ఫూర్తితోని నేను చిన్నప్పటి నుంచి బైరన్న లాంటి వ్యక్తులతోని, రామచంద్రం తర్వాత ఇటువంటి వ్యక్తులతో ఎంతోమందితోని సహవాసం ఉండి మనము అనేక క్రీడల్లో పాలు పంచుకుంటూ ఆ శరీరాన్ని ఆ విధంగానే ఉంచుకుంటూ ఇంకా ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు వయసుతో సంబంధం లేదు. 60 సంవత్సరాల 80 సంవత్సరాల పిల్లలు వాళ్ళు కూడా, ముసలాళ్ళు కూడా 100 కిలోమీటర్లు పరిగెత్తేంత శక్తి సామర్థ్యాన్ని సాధించేంత శక్తి ఉంటుంది. కాబట్టి అది మనం మానసికంగా మనమే ప్రిపేర్ కావాలి, మనమే ఉండాలి. ఏది సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా చిన్న పిల్లలు. ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు పరిగెత్తడానికి, ఉదయం పూట ఏదో ఒక వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉండండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. టీచర్గా ఉన్నాడు దశరథం. రన్నింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో రన్నింగ్ వస్తూ ఉంటుండే, పోతూ ఉంటుండే. అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఎట్లా అటు రన్నింగ్ ఇటు స్టడీ ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఎవ్రీ డే 5 గంటల కానీ ఒక రన్ చేసుకొని సిద్దిపేటకు మేము రన్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ సిద్దిపేటకు వచ్చి లైబ్రరీలో చదువుకుంటుండే. ఒక రన్నింగ్ వల్ల, ఒక వ్యాయామం వల్ల, ప్రతిరోజు మనం ఉదయం లేవడం వల్ల, ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామం చేయడం వల్ల మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఈరోజు అటువంటి రన్నింగ్ కాబట్టి, అంటే వ్యాయామం కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఏదైనా ఒకటి చేసింది కాబట్టి మానసిక ప్రశాంతత, మానసిక ఏకాగ్రత కారణంగానే ఈరోజు ఉద్యోగం సాధించిండు. కాబట్టి దీనివల్ల టైం వేస్ట్ అనుకోవద్దు. మన శరీరాన్ని చాలా రోజుల పాటు
మనతో పాటు మన కుటుంబానికి సహకరించాలి, మన కుటుంబంతో పాటు ఈ గ్రామానికి, తర్వాత జిల్లాకు, ఈ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ తినగలుగుతాము, అన్ని ప్రాంతాలు ఎంజాయ్ చేయగలుగుతాము, చూడగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రన్నింగ్ కానీ ఎటువంటి వ్యాయామం అయినా సరే ఉదయం ఖచ్చితంగా లేవాలి. ఏదో ఒక వ్యాయామం చేస్తే మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఈ సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడతారు. ముఖ్యంగా గ్రామాల్లోకి డ్రగ్స్ వచ్చేసింది. ప్రతి షాప్ రోజు సిగరెట్ డబ్బాలు ఏ విధంగా దొరుకుతున్నాయో గంజాయి లాంటి మత్తు పదార్థాలు కూడా అదే విధంగా గ్రామాల్లో దొరికే పరిస్థితి ఉంది. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనించాలి. ఖచ్చితంగా పిల్లలు మనతో పాటు ఉంటున్నారా, వాళ్ళు రాత్రిపూట మనతో పాటు భోజనం చేస్తున్నారా లేదా, వాళ్ళు హాస్టల్లో వేసేస్తున్నాం, హాస్టల్లో వాడు ఏం చదువుతున్నాడు, ఎవరితో చదువుకుంటున్నాడు, ఏ విధంగా ప్రతిరోజు ఏ విధంగా ఉంటుండ అనేది మనం గమనిస్తూ ఉండాలి. లేకపోతే మన పిల్లలు చేయదారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అరిచేతుల్లోనే ఈరోజు మత్తు పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని ఎప్పటికప్పుడు మీరు గైడ్ చేస్తూ వారిని పరీక్ష చేస్తూ ఖచ్చితంగా వారిని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని చూస్తే చాలా బాగుంటుంది. ఈరోజు మగపిల్లలకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి, కానీ వాటిని పక్కకు పెట్టి ఈ ఫోన్లకు తర్వాత డ్రగ్స్కు దగ్గర అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద తల్లిదండ్రులుగా ఐజే ఒక సమాజంలో ఏదో ఒక పనిచేయాలని చెప్పి ఒక బాధ్యత గల వ్యక్తులుగా పౌరులుగా మన మీద కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో మనం మరింత ముందుకు పోదాం. రాబోయే రోజుల్లో నేను మిరుదొడ్డికి నిజంగానే రుణపడి ఉంటా. ఇక్కడ నా బాల్యం అంతా ఇక్కడనే జరిగింది, నా జీవితం అంతా ఇక్కడనే ఉంది. కాబట్టి ఈ గ్రామానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలని తపనతోనే ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పిల్లలందరికీ నేను ఎటువంటి సహాయ సహకారాలను అందించడానికి రెడీగా ఉన్నా. అటు కానిస్టేబుల్స్ కానీ తర్వాత ఇతరత్ర ఎటువంటి వ్యవహారాల్లో సిద్దిపేటకు వస్తే కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి వాటన్నిటికీ కూడా తోడుగా ఉండడానికి, వారికి మాట్లాడడానికి, ఫిజికల్గా ట్రైన్ చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది, మీరందరూ సిద్ధం కావాల్సి వస్తే ఖచ్చితంగా సిద్దిపేటకు రండి. అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. మీ విజయంలో నా పాత్ర కూడా ఉండడానికి నేను ఖచ్చితంగా సహకరిస్తా. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని, ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఒక మనిషి 100 కిలోమీటర్ల కాడు 10 రోజులు నిద్రపోకుండా పరిగెత్తేంత శక్తి సామర్థ్యాలు సాధించుకోవచ్చు, ఇన్బిల్ట్ కావచ్చు. కాబట్టి అది ఒక్క ఓవర్ నైట్తో సాధించే విజయం ఏది కూడా ఉండదు. కాబట్టి మనం క్రమశిక్షణతోని మనం ముందుకు సాగుతూ ఉంటే ఏ విజయమైనా మన జేబులోకి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని అందరూ కూడా ముందుకు సాగాలి, ముందుకు పోవాలి. రాబోయే రోజుల్లో మరింత శక్తివంతమైనటువంటి యువతను తయారు చేయడానికి మీరందరితో పాటు నా పాత్ర కూడా ఉంటుంది. ఖచ్చితంగా నన్ను మర్చిపోకుండా మీరు ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు పోదామని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ, రాబోయే రోజుల్లో మీతో పాటు నేను కూడా నడుస్తా అని చెప్పి మాటిస్తూ, ఈ యొక్క అవకాశాలు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరొక మాట, ఈ నవంబర్ 29న మనకు సిద్దిపేటలో హాఫ్ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లలు ఎవరైనా వస్తారనుకుంటే ఈ హాస్టల్ పిల్లలకి ఎవరు వచ్చినా వాళ్ళకి ఫ్రీగా నేను ఎంట్రీ చేయించుకుంటా. వాళ్ళకు కూడా మనము ఒక ప్రపంచాన్ని పరిచయం చేద్దాం, ఒక క్రీడా ప్రపంచాన్ని పరిచయం చేద్దాం. ఈ హాస్టల్ పిల్లలు మాత్రం ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ నేను ఫ్రీగా వాళ్ళను ఎంట్రీ టికెట్ నేను ఇచ్చి నేను వాళ్ళని జడ్జ్ చేస్తా. కొద్దిగా మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తే వాళ్ళకి ఎంట్రీ. రెడ్డి గారు, కారంపూరి విఘ్నేష్ 7th క్లాస్, విఘ్నేష్ అమర్, కే గౌతమ్ 9th క్లాస్, గౌతమ్, ఆర్ ప్రణయ్ 4th, 5th ప్రైజ్ జి రాకేష్, నితిన్ కు నేరల్ల బైరన్న సన్మాన కార్యక్రమం. స్ట్రైట్ గా పట్టుకోండి ఫోటో. రన్నింగ్ ద్వారా పరిగెత్తినటువంటి కాసరాజు గారికి ఆ మెమోండోలో ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. వచ్చినాయి నీ దగ్గరికి? ఇప్పుడు వచ్చినాయి, తీసుకో. అవి రానులకు ఇచ్చినప్పుడు
గ్రామాల నుంచి రాజును సన్మానించడానికి విచ్చేసినటువంటి రన్నర్ సత్కరిస్తున్నారు. ఇప్పుడు మిర్దడి సర్పంచ్ దేవరాజు, అనంతరం అంది సర్పంచ్ యాదగిరి, తర్వాత కొండాపూర్ సర్పంచ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కావచ్చు, కాకపోతే కాలు అప్పుడు ఇప్పుడు మన గ్రామ స్టేబుల్ నరసింహారెడ్డి గారు రన్నర్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానిస్తున్నారు. రన్నింగ్ లో నాకే ఇక్కడ చూడండి అందరూ.